హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వర్షం పడుతుందని చెప్పేసి మా అక్క అయితే మిరపకాయ బజ్జీలు వేస్తుందండి నా కోసము. అయితే బజ్జీ వేసే మిర్చి లేవన్నమాట, నార్మల్ మిర్చితోనే మేమైతే బజ్జీలు వేస్తున్నాము. ఇదిగోండి, శనగపిండిని అయితే కలిపేసుకొని మిరపకాయని కట్ చేసుకొని దాంట్లో వాము ఉప్పు పెట్టేసి ఇలా బజ్జీలు అయితే వేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే మనం బయట కొనే విధంగా లేవన్నమాట షేపు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా నార్మల్ మిరపకాయలతో బజ్జీలు వేసారా? వేస్తే కామెంట్ చేయండి. బజ్జీలు వేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిందని చెప్పేసి దాంట్లోనే ఒక 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఇలా పకోడీ కూడా వేసుకున్నామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీ లేదా పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.